మా ఇంటి ఎదురుగా మెయిన్ రోడ్ ఉంటది. ఆ మెయిన్ రోడ్ మీద బైక్ డ్రైవర్ వెళ్తా స్లిప్ అయిపోయి బైక్ నుంచి పడిపోయాడు. నేను అక్కడ ఉన్నాను, అందుకే వెంటనే వెళ్లి బైక్ అతను లేపి బైక్ తీసుకొచ్చి ఆ పక్కన నుంచి పెట్టి అతను తీసుకొచ్చి మా కోయిటోళ్ళ ఇంటికాడ మెట్ల మీద కూర్చోబెట్టాను. ఒకవేళ మా కోయిటోడు ఇప్పుడు బయటకు వస్తే ఏం తిడతాడో ఏమో, ఎందుకంటే కోయిటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు నింతున్నా సరే ఊరుకోరు. అలాంటి తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఇంటి ముందు. అతను అదృష్టం బాగుండి పెద్దగా దెబ్బలేం తగలేదు, చిన్న చిన్న దెబ్బలైతే తగిలినాయి. అతను ఫోన్ చూసారు ఎలా పగిలిపోయిందో, పట్టడం చాలా స్పీడ్ గా అయితే పడ్డాడు. ఫోన్ అయితే చెత్త అయితే అయిపోయింది. ఇంకా అతని దగ్గర 2 ఫోన్లు అయితే ఉన్నాయి. ఆ ఫోన్ల ద్వారా వాళ్ళ కంపెనీలకు అయితే మెసేజ్లు అయితే పెట్టాడు, వేరే ఫోన్లకి అయితే ఆర్డర్ పంపండి, నా ఫోన్ అయితే పగిలిపోయిందని. అతను వేరే ఫోన్లకు ఆర్డర్లు అయితే పెట్టమన్నాడు, కానీ అతను అయితే చాలా సేపు అయితే అక్కడ కూర్చుని పడిపోయాడు. ఎందుకంటే అతను వెంటనే బైక్ తీసుకుని వెళ్ళి పొజిషన్ అయితే లేడు, ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలినాయి అతనికి. అందుకే చాలా సేపు అక్కడ కూర్చుని పడిపోయాడు. ఓ పక్కనేమో మా కోయిటోడు ఎప్పుడు వస్తాడని భయం వేస్తుంది, ఎందుకంటే వచ్చి అడుగుతాడు కదా ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టావని. కొంచెం సేపటి తర్వాత మా కోయిటి అతను అయితే బయటకైతే వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఇచ్చిన రియాక్షన్ చూడాలి మీరు. అసలు మా కోయిటోడు ఏమన్నాడో, కోయిటోడు వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ పరిస్థితి ఏంటి, అసలు అరబీ వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, మనం అసలు అరబీ కంట్రీస్ కి రావచ్చా, వీటన్నిటి గురించి కొంచెం పెద్ద వీడియో చేశాను, కింద లింక్ ఇచ్చాను చూడండి. ఇంకా మనం మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.